హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజైతే మరికొత్త ప్రాజెక్ట్తో మేము ముందుకు వచ్చేసానండి. అది చూస్తున్నారు కదా మీరు, హౌస్ చూడండి. ఇది హాలు. ఏంటి ఫేసింగ్ చెప్పకుండానే హాల్లోకి వెళ్ళిపోయాను అనుకుంటున్నారా? లేదండి, ఇది ఈస్ట్ అండ్ సౌత్ ఫేసింగ్ అండి. 130 గజాల్లో కట్టారు. ఇది హాలు. ఇక్కడ దేవుడి రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు. 100% వాస్తు, 80% బ్యాంక్ లోన్ అవైలబుల్ అండి మీకు. ఇది మనం ఇప్పుడు లోపలికి వచ్చింది సౌత్ ఫేసింగ్, ఇది ఈస్ట్ ఫేసింగ్ అనమాట. ఈస్ట్ సింహద్వారం ఇది. ఆ డోర్ బయట వైపు వేశారు, తీయడానికి వెళ్తున్నాడు అతను. ఇప్పుడు నేను వెళ్తున్నాను చూడండి, అది కిచెన్. బాగుంది కదా. ఇది 6/11 అండి. మెజర్మెంట్ వచ్చి కిచెన్ యొక్క కొలతలు వచ్చి 6/11. కంప్లీట్ వుడ్ వర్క్ అండి. మీకు ఏది చిన్న పని కూడా లేదు. రెడీ టు ఆక్యుపై. మంచి లొకేషన్లో అయితే బిల్డింగ్ ఉంది. మీకు ఎవరికైనా కావాలనుకుంటే కనుక స్క్రీన్ మీద నెంబర్ స్క్రోల్ అవుతుంది, కాంటాక్ట్ చేయండి. ఇది చెప్పాను కదండి, ఈస్ట్ ఫేసింగ్ అని. ఇది మనం ఇటువైపు వెళ్తున్నాం అనమాట. ఇప్పుడు ఇది పెరటి వైపు. కామన్ టాయిలెట్స్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేశారు. బాగుంది కదా బిల్డింగు. కార్ పార్కింగ్ కూడా ఉంది. 130 గజాలు. మీకు ఎవరికైనా హౌస్ నచ్చిందంటే కనుక వెంటనే పర్చేస్ చేసుకోవడానికి ప్లాన్ చేసుకోండి. టౌన్కి దూరం అని మీరు ఎవరు కూడా ఆలోచించవద్దు. ఒకసారి మీరు ఆలోచించండి. ఎందుకంటే మనం ఉన్న లొకేషన్లో మనకి హౌస్ కావాలంటే దొరకడం కష్టం. ఏంటంటే మనం ఒక లొకేషన్కి అలవాటు పడిపోతాము. అంటే ఆఫీస్ పర్పస్ కానీ, పిల్లల చదువు పర్పస్ కానీ, అదర్ ఏదైనప్పటికీ కూడా మనైతే ఎక్కువ సంవత్సరాలు ఒకే ఏరియాలో ఉండడం వల్ల కానీ, అదే ఏరియాకి మనం అలవాటు పడిపోవడం వల్ల ఈ ఏరియాలో నాకు కావాలని అంటూ ఉంటారు. అది వద్దండి. అసలు మీకు ఏంటంటే దూరమా అని, అసలు దూరము అనేది సెకండరీ అండి. అసలు దూరం అనే మాట మీ మనసులోకి రానివ్వకండి. ఆ థాట్ని పక్కన పెట్టేసుకోండి మీరు. ఇది ఒక బెడ్రూమ్ అండి. ఈ బెడ్రూమ్లోంచి ఇది టీవీ యూనిట్. సింపుల్గా ఉంది, గ్రాండ్ లుక్ ఉంది. ఇది ఒక బెడ్రూము. వీళ్ళు ఏం చేశారంటే ఈ బెడ్రూమ్లోంచి ఒక బాత్రూమ్ అయితే అటాచ్డ్ ఇచ్చారు కదా, ఆ బెడ్రూమ్లోకి ఈ బెడ్రూమ్లకి కంబైన్డ్గా బాత్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారండి. ఇందులో ఉన్నవాళ్ళు వాడుకోవచ్చు, అందులో ఉన్నవాళ్ళు కూడా వాడుకోవచ్చు. కంబైన్డ్గా ప్రొవైడ్ చేశారనమాట. అక్కడ ఇందాక మీకు చెప్దామనుకున్నాను. లోపల కొంచెం వీడియో ముందుకు వెళ్తుంది కదా, కట్ చేసి మళ్ళీ ఈ రూమ్లోంచి వచ్చి మీకు పరిచయం చేస్తున్నాను. వాష్రూమ్ అనేది ఎలా ఇచ్చారంటే అండి, ఇక్కడ చూడండి, మిర్రర్ కూడా ప్రొవైడ్ చేశారు. కబోర్డ్ వర్క్కి వుడ్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇది ఏంటంటే ఒక మంచి లొకేషన్లో అయితే ఉందండి. రోడ్డు పాయింట్ బిల్డింగ్ అండి. ఎవరికైనా కావాలనుకుంటే కనుక వెంటనే కాంటాక్ట్ చేయండి. సీలింగే కాదు, కబోర్డ్ వర్కే కాదు, ఫ్లోరింగే కాదు, అన్నీ కంప్లీట్ అయిపోయాయండి. డిజైనింగ్ కూడా చాలా బాగా ప్రొవైడ్ చేశారు. కట్ చేస్తే ఇందాక మీకు ఒకటి చెప్తున్నాను కదా, దూరం అని ఆలోచించొద్దండి. ఒక లొకేషన్లో ఉన్నాము, ఆ లొకేషన్లో ఇల్లు కావాలంటే దొరకచ్చు, దొరకపోవచ్చు. మనం అనుకున్న బడ్జెట్లో ఉండొచ్చు, మనకు వాస్తు నచ్చకపోవచ్చు, సంథింగ్ ఏదైనా కావచ్చు. ఏంటంటే మన తాతయ్యలు
ఎకరాల్లో కొన్నారండి. మన పేరెంట్స్ సెంటుల్లో కొన్నారు. మనం గజాల్లో కొంటున్నాం. మన పిల్లలు ఫీట్లో కొనే పరిస్థితి రానివ్వకుండగా మీకు బాగుంది, వాస్తు బాగుంది, ప్రైస్ బాగుంది, లొకేషన్ బాగుంది అనుకుంటే వెంటనే పర్చేజ్ చేసేయండి. దయచేసి ఎందుకు ఇంతలాగా చెప్తున్నానంటే, ఈ బడ్జెట్లో మీకు హౌస్లు దొరకాలంటే తర్వాత దొరకవండి. నేను 100% నేను చెప్పగలను. ఎందుకంటే ఇదే ఫీల్డ్లో నేను ఉన్నాను కనుక నేను చెప్తున్నాను. అప్పటికి ఇప్పటికి చాలా మార్పులు వచ్చేసాయండి. అందు గురించి నేను చెప్పగలుగుతున్నాను. మీలో ఎవరికైనా నచ్చింది అనుకుంటే కనుక అసలు ఆలోచించవద్దు. ప్లీజ్ దయచేసి చెప్తున్నాను. బాగుందనుకుంటే కనుక దూరం అనే మాటను పక్కన పెట్టేస్తే మీకు అవైలబుల్గా ఉందా లేదా, మీకు నచ్చిందా లేదా చూసుకుని వెంటనే పర్చేజ్ చేస్తారని ఆలోచిస్తున్నాను. ఇది పెరటి వైపు అని చెప్పాను కదండి. ఒకసారి మొత్తం ఇల్లంతా చూడండి, మీకు అర్థమవుతుంది. కొంచెం అక్కడ మీకు బెడ్రూమ్ దగ్గర నేను కన్ఫ్యూజ్ అయ్యాను చెప్పడానికి. అది కొంచెం మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 2 బెడ్రూమ్స్కి కామన్గా వీళ్ళు టాయిలెట్స్ అనేది ప్రొవైడ్ చేశారండి. అది ఓకేనా ఫ్రెండ్స్, అర్థమైంది కదా. ఏమండి, ఒకే చోట మనం సంవత్సరాలు ఉండిపోవడం వల్ల ఆ ఏరియాని వదిలి మనం వెళ్ళలేం. సో మనం ఎక్కడుంటే అక్కడే మంచిదవుతుంది. మన నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది. అందు గురించి ఎక్కడన్నా మనం పర్వాలేదండి. ఇక్కడ డిజైనింగ్ చూసారు ఎంత బాగా చేశారని. ఏ రూమ్కి ఆ రూమ్ వీళ్ళు డిజైనింగ్ అయితే చాలా ఎక్సలెంట్గా ప్రొవైడ్ చేశారు. కబోర్డ్ వర్క్ కంప్లీటెడ్. ఒక పని అయితే ఏమీ లేదండి, ఏవో కొంచెం పాలిష్లు పెట్టాలి గుమ్మాలకి అని చెప్పారు. అన్నీ కూడా వెస్ట్రన్ టైపే కదా. ఇప్పుడు మనకు బాత్రూమ్లో కూడా అన్నీ కూడా వెస్ట్రన్ టైపే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ పైన కూడా చిన్న అటుకులా ఇచ్చారు చూసారా, స్టోర్ రూమ్ కింద. దానిలో సామాన్లు కూడా ఏమైనా ఉంటే మనం పెట్టేసుకోవచ్చు అనమాట. మనం వాడిన సామాన్ ఏమైనా ఉంటే పైన స్టోర్ చేసుకోవచ్చు. డబుల్ బెడ్రూము, హాలు, కిచెన్ అండి. 130 గజాల్లో నిర్మించారు. సౌత్ అండ్ వెస్ట్ ఫేసింగ్ అండి. సౌత్ అండ్ ఈస్ట్ ఫేసింగ్. ఓకేనా ఫ్రెండ్స్, మీకు అందరికీ ఇల్లు నచ్చింది అనుకుంటున్నాను. మరి ఇంకెందుకు ఆలస్యం, స్క్రీన్ మీద నెంబర్ స్క్రోల్ అవుతుంది, కాంటాక్ట్ చేయండి. ఓకేనా. ఇంకొకసారి మరీ చెప్తున్నాను, దూరం అనే మాటని మీ మనసులోకి రానివ్వకండి. ప్లీజ్ ఫ్రెండ్స్, అర్థం చేసుకోండి. ఈ సంవత్సరం ఉన్న రేటు వచ్చే సంవత్సరం కాదు కదా. 6 నెలలు పోయిన తర్వాత కూడా ఈ రేటుకి మనకు బిల్డింగ్ దొరకడం చాలా కష్టం. అలాగే మీలో ఎవరికైనా సైట్లు కావాలన్నా కూడా ఓపెన్ సైట్స్ ఉన్నాయండి. అవి కూడా మీకు ఎవరైనా కావాలంటే కనుక కాంటాక్ట్ చేయండి. అలాగే అగ్రికల్చరల్ ల్యాండ్స్ కావాలన్నా కూడా ఉంటాయి మన దగ్గర. ఆల్ ప్రాపర్టీస్ అవైలబుల్ అండి. అగ్రికల్చర్ ల్యాండ్ కానీ, ఓపెన్ సైట్స్ కానీ, బిల్డింగ్స్ కానీ, ఏదైనా సరే మాకు ఒక కాల్ చేయండి, వెంటనే రెస్పాండ్ అవుతాము. చూసారా గాలి ఎంత బాగా వేస్తుందో బయటకు వస్తుంటేనే. మంచి లొకేషన్ అండి, చాలా బాగుంటుంది. వన్స్ ఒకసారి బిల్డింగ్ అంతా చూసుకోండి. మీరు చూసుకుని మరి ఇంకెందుకు కావాల్సి సిద్ధపడిపోండి, వచ్చేయండి. మంచి రోజు చూసుకుని వచ్చేసేయండి, చూసి కొనేసుకోండి బిల్డింగు. ఇక్కడ దేవుడిని పెట్టుకునేందుకు ఒక కబోర్డ్ అయితే ప్రొవైడ్ చేశారండి. ఇప్పుడు దూరం అనే మాట తీసేస్తే అండి, కాకినాడ సరౌండింగ్ అంతా ఒక ప్లాట్ఫామ్ అయిపోతుంది. కాకినాడ పక్కపక్కన ఊర్లు కూడా కలిసిపోతున్నాయి. అది పెద్ద దూరం అనే మాట అయితే కాదు నాకు తెలుసు అండి.
టౌన్లోనే కావాలనుకుంటే కనుక టౌన్లో కూడా ఉన్నాయండి. నియర్ బై కాకినాడ ఉన్నాయి, కాకినాడ రూరల్ ఉన్నాయి, అర్బన్లో ఉన్నాయి. ఆల్ ఏరియాస్ అవైలబుల్. మీకు ఎక్కడైనా సరే హౌస్ అనేది ప్రొవైడ్ చేస్తాము. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈరోజు నా వీడియో. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కానీ మీ కొలీగ్స్ కానీ ఎవరికైనా హౌస్ కావాలంటే కనుక స్క్రీన్ మీద నెంబర్ కాంటాక్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్. ఫ్రెండ్స్, బెడ్రూమ్ మెజర్మెంట్ చెప్పలే కదా మీకు. 11 by 11 అండి. అవి బెడ్రూమ్స్ రెండు కూడా 11 by 11.